9 రోజులలో 9,000 కోట్ల పెట్టుబడి సహాయం రైతు భరోసా ద్వారా రైతులకు అందించడం కానీ, ఇవాళ తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న 3,10,00,000 మందికి నెలకు ఒకంటికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఇస్తున్న ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి, కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చి, ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అవకాశాన్ని కల్పించి, ఇంటికి కూడా ఉచిత కరెంట్ ఇచ్చి, ఇన్ని రకాలుగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలతో పాటు మరొక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగితే తెలంగాణ భారతదేశంలోనే అభివృద్ధి చెందిన అగ్రగామి రాష్ట్రంగా వెలువొందే అవకాశం ఉంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మా నియోజకవర్గం కూడా 119 నియోజకవర్గాలలో అభివృద్ధి చెందిన మొదటి 10 నియోజకవర్గాలలో నిలబెట్టే బాధ్యత నాది అని చెప్పుకునే ఈ సందర్భంగా తెలియజేస్తాను.